ఇవాళ ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీరాంజీ కొత్త చట్టంలోని లోపాలపై చర్చిస్తారు. ఇదే మీటింగ్ లో దేశవ్యాప్త ఆందోళనకు కార్యాచరణ ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక రేపు కాంగ్రెస్ పెద్దలతో భేటీ అవుతారు రేవంత్. సీఎం ఢిల్లీ పర్యటన నేపథ్యంలో పదవులపై గురిపెట్టిన నేతల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ తీసుకొని వస్తారని ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల అనుమతులపై కేంద్ర మంత్రులు కలిసి చర్చిస్తారు సీఎం రేవంత్. రేపు కాంగ్రెస్ 140వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొని తిరిగి హైదరాబాద్ కు పయనమవుతారు. ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపి మరింత సమాచారం అందిస్తారు లైవ్ ద్వారా. గోపి, సిడబ్ల్యూసీ సమావేశంలో ఏ అంశాలు చర్చకు రానున్నాయి? మరి ముఖ్యంగా కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఎలాంటి డీటెయిల్డ్ డిస్కషన్స్ జరగబోతున్నాయి? ఈరోజు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసీ సమావేశం 10:30 గంటలకు మరి కాసేపట్లో ఇందిరాభవన్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ప్రారంభం కాబోతోంది. సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా సిడబ్ల్యూసీకి సంబంధించిన సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు వీరంతా కూడా సుమారు 80 మంది వరకు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. ప్రధానంగా దేశంలో ఉన్న ప్రస్తుత ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలకు సంబంధించి కీలక అంశాలపైన చర్చించి కొన్ని తీర్మానాలను కూడా కాంగ్రెస్ పార్టీ ఆమోదించబోతోంది. అందులో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని, చట్టాన్ని రద్దు చేసి ఆ స్థానంలో విబీజీ రామ్జీ అంటూ కొత్త చట్టాన్ని కేంద్రం తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఇటు ఉపాధికి ఇటు ప్రజలు వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కేంద్ర ప్రభుత్వమే అన్ని నిర్ణయించే పరిస్థితి ఉంటుంది. రాష్ట్రాల వాటా కూడా పెంచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం గతంలో 90%, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు ఇస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు ఇవ్వాల్సిన పరిస్థితి ఈ చట్టం ద్వారా వచ్చింది. దీనివల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతుంది. సమాఖ్య స్ఫూర్తికి కేంద్ర విరుద్ధంగా వ్యవహరిస్తుంది. మహాత్మా గాంధీ పేరు మార్చడమే కాదు, ఈ పథకం వల్ల నష్టాలున్నాయి. సో ఈ చట్టాన్ని ఉపసంహరించుకునేలా గతంలో రైతులకు సంబంధించిన 3 నల్ల చట్టాలను ఏ విధంగా కేంద్రం ఉపసంహరించుకునేందో అదే తరహాలో ప్రజా ఆందోళన ద్వారా ఈ చట్టాన్ని ఉపసంహరించుకునేలా ఉద్యమ కార్యాచరణ చేపడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అందులో భాగంగానే రేపు కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం, 140వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ చిత్రపటాలతో ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్వీర్యం చేస్తుంది, ఎట్లా నిధులు తగ్గిస్తూ ఇప్పుడు చట్టాన్ని రద్దు చేసే వరకు ఏ విధంగా వచ్చింది, వీటన్నిటిని కూడా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యాచరణ చేపట్టబోతోంది. అంతేకాకుండా ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. అలాగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి నెక్స్ట్ ఇయర్. సో ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యాచరణతో ముందుకెళ్ళాలి. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఈ సిడబ్ల్యూసీలో సమావేశంలో పాల్గొంటారు. తెలంగాణ పరిస్థితులను కూడా వివరిస్తారు. అలాగే మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన అంశాలపైన ఈరోజు సిడబ్ల్యూసీ సమావేశం అయిన తర్వాత లేక రేపు కూడా ఆయన ఇక్కడే ఉంటారు కాబట్టి అధిష్టాన పెద్దలతో చర్చించి అవకాశం కనిపిస్తుంది. కేవలం తెలంగాణ కాదు, కర్ణాటకకు సంబంధించిన కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి కాబట్టి సో అధిష్టాన పెద్దలతో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా విడిగా సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితులు, ఆ అంశాలకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. Yes, Gopi.